టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా నేటి స్టార్ హీరోలు ఒక సినిమా షూటింగ్లో ఉండగానే మరో 2 లేదా 3 ప్రాజెక్టులను వరుసగా ప్రకటించడం సాధారణంగా మారింది. దీంతో అభిమానుల్లో ఎప్పుడు కొత్త సినిమా అప్డేట్లపై ఉత్సాహం కొనసాగుతోంది. అయితే ఈ విషయంలో రామ్ చరణ్ మాత్రం భిన్నంగా కనిపిస్తారు. ఒక సినిమా పూర్తయ్యే దశకొచ్చిన తర్వాతే మరో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించడం ఆయన అలవాటుగా మారింది. దీంతో ఇతర హీరోల వరుసగా సినిమాలు ఎందుకు ప్రకటించరు అనే సందేహం అభిమానుల్లో తరచూ వినిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం రామ్ చరణ్ ఎంచుకునే ప్రాజెక్టుల స్వభావమే. ఆయన ఎక్కువగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా స్థాయి సినిమాలే ఎంపిక చేసుకుంటున్నారు. అలాంటి చిత్రాలకు కథ ఎంపిక నుంచి ప్రీ ప్రొడక్షన్, షూటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వరకు ప్రతి దశలో ఎంతో టైం, శ్రద్ధ అవసరం. అందుకే ఒకేసారి అనేక ప్రాజెక్టులను ప్రకటించడం కంటే చేతిలో ఉన్న సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టాలని ఆయన భావిస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మరో ముఖ్యమైన కారణం అధికారిక ప్రకటనల విషయంలో ఆయన పాటించే జాగ్రత్త. కథ, దర్శకుడు, నిర్మాత, బడ్జెట్, షూటింగ్ స్కెడ్యూల్ అన్నీ పూర్తిగా ఖరారైన తర్వాతే కొత్త సినిమాను ప్రకటించడం ఆయన టీం అనుసరించే విధానంగా కనిపిస్తోంది. దీంతో ప్రకటించిన ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోవడం లేదా వాయిదా పడడం వంటి పరిస్థితులు తగ్గుతాయి. అయితే అభిమానులకు మాత్రం ఈ విధానం కొంత నిరాశ కలిగిస్తుంది. ఎందుకంటే ఇతర స్టార్ హీరోలు వరుసగా కొత్త సినిమాలు ప్రకటిస్తూ తమ అభిమానుల్లో ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా వారి లైనప్ గురించి నిరంతరం చర్చ జరుగుతుంది. అదే టైంలో రామ్ చరణ్ నుంచి అధికారిక ప్రకటనలు తక్కువగా రావడంతో ఆయన తదుపరి సినిమా గురించి అభిమానులు ఎక్కువ కాలం ఎదురు చూడాల్సి వస్తోంది. అయినా నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చే హీరోగా రామ్ చరణ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వేగం కంటే మంచి కథ, బలమైన ప్రణాళిక, పక్కా అమలుకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం సినీ విశ్లేషకుల్లో ఉంది. అందువల్ల ఆయన సినిమా ప్రకటనలు తక్కువగా కనిపించినా ప్రతి ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడమే ఆయన వ్యూహమని చెప్పొచ్చు. మొత్తానికి రామ్ చరణ్ వరుసగా సినిమాలు ప్రకటించకపోవడానికి కారణం అవకాశాల కొరత కాదు, పక్కా ప్రణాళికతో ముందుకు సాగడం, భారీ ప్రాజెక్టులపై పూర్తి ఏకాగ్రత చూపడం. అన్ని అంశాలు ఖరారైన తర్వాతే అధికారిక ప్రకటన చేయడం ఆయన ప్రత్యేక శైలి. ఇదే అభిమానుల నిరీక్షణను పెంచుతున్నప్పటికీ ప్రతి సినిమా నాణ్యంగా ఉండాలి అనే లక్ష్యంతో ఆయన అడుగులు వేస్తున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు.